విశాఖ స్టీల్ ప్లాంట్లో మొన్న జరిగినటువంటి ఘోర ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా విచారణ అయితే కొనసాగుతుంది. దీనిపై ఈ ప్రమాదం ఎలా జరిగింది, అసలు ఏంటి, దీనికి కారణాలు ఏంటి? ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా ఇప్పటికే కొంతమందికి భారీ గాయాలతో హాస్పిటల్లో అయితే చికిత్స అయితే పొందుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి ఇక్కడ అసలు ఏం జరిగింది, ప్రమాదం ఎలా జరిగింది, బాధిత కుటుంబాలకి ప్రభుత్వం ఎటువంటి భరోసా ఇచ్చింది తెలుసుకునేందుకు మనతో పాటు కొంతమంది కార్మిక సంఘం నాయకులు ఉన్నారు. వారితో అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ ఘటన విచారకరమైన ఘటన తరచూ ఇలాగే జరుగుతున్నాయి. ఈరోజు మార్నింగ్ కూడా ఒక ప్రమాదం జరిగినట్లు మనకు తెలుస్తుంది. అసలు ఈ ప్రమాదం మొన్న జరిగిన ప్రమాదం ఎలా జరిగింది, ప్రభుత్వం నుంచి మనకి ఎటువంటి హామీ ఇచ్చే, క్షతగాతులకు కానీ బాధితులకు కానీ ఎటువంటి చర్యలు అయితే తీసుకున్నారు? ప్రధానంగా స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న ప్రమాద పరిణామాలకి ముఖ్యంగా అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి, అలాగే ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. అది ప్రధాన కారణం గత 6 సంవత్సరాల నుంచి ఎన్డీఏ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించే చర్యలు చేపట్టగా స్టీల్ ప్లాంట్లో ఉన్న అఖిలపక్ష కార్మికుల సమక్షంలో 6 సంవత్సరాలు బట్టి అనేక రూపాల్లో ఉద్యమాలు చేపట్టి ఈ ప్లాంట్ని ప్రైవేటు పరం కాకుండా ఇప్పటి వరకు కాపాడుకోగలుగుతున్నాం, ఇప్పుడు కూడా కాపాడుతున్నాం. దీనికి అక్కడున్న అధికారంలో ఉన్న పార్టీ ఎన్డీఏ కూటమి, అలాగే మన రాష్ట్రంలో ఉన్న కూటమి నాయకులు కూడా డైరెక్ట్గా ప్రైవేటు పరం చేయకుండా లోన్ ఉన్న ప్లాంట్లో ఉన్న కార్మికుల సంఖ్య తగ్గించేసి అనేక పార్టీలను ప్రైవేట్ పరం వరకు ఇవ్వడం వల్ల అక్కడ భద్రతా చర్యలు పాటించకపోవడం, ఎక్కడ ఉన్న మ్యాన్పవర్ని తగ్గించేసి తక్కువ మ్యాన్పవర్తో నైపుణ్యం లేని మ్యాన్పవర్ని ట్రాన్స్ఫర్ చేసి అక్కడ పెట్టి చేయడం వల్ల ఈ ప్రమాదం తరచుగా జరుగుతున్నాయి. దీనికి ప్రధాన బాధ్యత అక్కడున్న అధికారులు ప్లస్ అధికార పార్టీ ఎన్డీఏ కూటమి కారణం. ఇంత జరిగినా సరే ప్రతి సంవత్సరం ఏదో రూపంలో ప్రమాదాలు జరిగి స్టీల్ ప్లాంట్ కార్మికులు మరణించడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలోనే పనిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల్ని 5,000 మందిని తొలగించి వారికి ఆధార్ కార్డులు కూడా రద్దు చేసి ఎక్కడికి అవకాశం లేకుండా చేయడం జరిగింది. ఈ ప్రధానం కాదంగా అక్కడ మ్యాన్ పవర్ లేకపోవడం వల్ల, అలాగే ఆ ప్లాంట్లో ఉన్న పరికరాలని ఆధునీకరణ చేయకపోవడం వల్లే ఈ ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. ఏదో విధంగా నిర్వీర్యం చేసి ఈ ప్లాంట్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి ప్రధానంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. అధికారంలో రాకముందు కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ఈ ప్లాంట్ని రక్షిస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సేమ్ ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకుందో ఆ చర్యలు చేపడుతుంది తప్ప కార్మికుల శ్రేయస్కి, ప్రజల శ్రేయస్ కొరకు చేసే చర్యలు ఏది చేపట్టలేదు. దాని ప్రధాన కారణంగా నేను జరిగిన ప్రమాదంలోనూ 9 మంది మరణించారు. దానికి సరైన నష్టపరిహారం ప్రకటించాలని గతంలో హిందుస్థాన్ ఫార్మర్స్ జరిగిన కార్మికులు ప్రమాదం మరణించిన వారు ₹1 వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. అదే దాని మీద అదనంగా ప్రకటించాలని చెప్పి కార్మిక సంఘాలు కేజీహెచ్ దగ్గర అడిగితే చంద్రబాబు నాయుడు, లోకేష్ సహనం కోల్పోయి కార్మిక నాయకుల్ని ఎదురు ప్రశ్నలు చేసి దీనిగా చర్యలు తీసుకున్నారు. ఒక బాధ్యతారహితంగా ఉన్న మినిస్టర్ ఆ విధంగా సమాధానం చెప్పడం అనేది ఈ మీడియా ద్వారా రాష్ట్రమంతా ప్రచారం అవుతుంది. దీనికి ప్రధాన కారణం ఆయన అధికార అహంకారంతో మాట్లాడారని చెప్పి ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి ప్రజల రక్షణ కొరకు, ప్రజల కార్మిక రక్షణ కొరకు భద్రతా పార్టీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రధానంగా సిఐటియు ముందుండి కార్మిక సంఘాలందరినీ ఐక్యపరిచి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. దీనికి ప్రజలందరూ సహకరించాలని చెప్పి కోరుతూ మాకు అవకాశం. అంటే ఇప్పుడు ఈ ఉత్పత్తి సామర్థ్యానికి తగ్గట్టు కార్మికుల్ని రిక్రూట్ చేయకపోవడమే ప్రధాన కారణం అంటారా? ప్రధాన కారణం మ్యాన్ పవర్ తగ్గించిన ప్రధాన కారణం. అలాగే అక్కడ యంత్ర పరికరాలు కూడా ఆధునీకరణ చేసే పరిస్థితి, అంటే పాతి అయినట్టు ఉంటున్నాయి కానీ కొత్తగా వాటి ప్లేస్లో కొత్త వాటిని తీసుకురావడం కానీ ఆ చర్యలు తీసుకుపోవడం ప్రధాన కారణంగా అదొక రెండో కారణంగా. గతంలో ఉన్న ఉద్యోగులను కూడా తగ్గించే కార్యక్రమం చేపట్టారు కదా, అది కూడా ఒక కారణం. అదొక కారణం. ఇప్పుడు అక్కడ 10 మంది చేసే దేనిలోనూ 2-3 పెడితే అక్కడ పని ఎలా జరుగుతుంది, అదే ప్రధాన కారణం. ఈ 3 కారణాలకు చర్యలు ఏంటంటే ఏదో రూపంలో ప్రైవేటు వాళ్ళకి స్టీల్ ప్లాంట్ పనులు అప్పగించే చర్యలుగానే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి. ముఖ్యంగా మీ డిమాండ్ ఏంటి? బాధితులకు న్యాయం జరిగిందంటారా? మా డిమాండ్ ఏంటి, బాధ్యతకు న్యాయం జరగలేదని మేము అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్రకటిస్తున్నారు, వచ్చిన గ్రాడ్యుయేట్ అన్ని లెక్కెట్టి ₹1,72,00,000 వస్తున్నాయని చెప్పి. అవన్నీ కాకుండా ప్రభుత్వం ప్రకటించిన గ్రాడ్యుయేట్ ఇప్పుడు నష్టపరిహారం ఏదో ఉందో ₹1,00,000
గతంలో 2 సంవత్సరాల క్రితం ₹1,00,00,000 ప్రకటించారు, దానికి అదనంగా ప్రకటించారని చెప్పేసి మా కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి? మెయిన్ ప్లాంట్ని సర్వీసింగ్ చేయాలి, ప్లాంట్ పరికరాలను ఆధునీకరణ చేయించి అక్కడ మ్యాన్ పవర్ పెంచి తీసేసిన స్థానంలో కార్మికుల సంఖ్య పెంచి ప్లాంట్కి ముడిసరుకు సప్లై చేసే విధంగా చర్యలు చేపట్టి చేస్తే ప్లాంట్ని రక్షించే వాళ్ళు అవుతాం. అలాగే కార్మికుల రక్షణ కూడా ఒక భరోసా ఉంటుందని చెప్పి మా అభిప్రాయం. అసలు ప్రైవేటీకరణ ఆగిందంటారా? మీ ఉద్దేశం అటు ఇటుగా ఉంది. అంటే పబ్లిక్ తెలిసేలా ప్రైవేటీకరణ ఆగినట్టుగా కనబడుతుంది, కానీ ఇంటర్నల్గా డిపార్ట్మెంట్ పార్ట్లుగా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించే చర్యలు ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. దీనికి కార్మిక సంఘాలు ఎక్కడికెక్కడ అడ్డుకోవడం జరగాల, అలాగా పూర్తిగా ప్రైవేటీకరణ చేయకుండా తప్పతప్పాలుగా ప్రైవేటీకరణ జరుగుతుంది. దీనికి ప్రభుత్వాల సహకారంతోనే వాళ్ళ అన్యాయాలకు అప్పచెప్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తంగా చూస్తే ఇదంతా ఒక క్లారిటీ లేకుండా పనిచేస్తున్నట్లు ప్రభుత్వ వైపు నుంచి కానీ కార్మికుల వైపు నుంచి కానీ ఒక ఏదైతే ప్రైవేటీకరణ జరుగుతుందా జరగదా అని ఒక క్లారిటీ వస్తే దాని మీద బాగుంటుంది కదా. అంటే ప్రధానంగా ప్రభుత్వం తీసుకోవాలి, ప్రభుత్వంగా చర్య తీసుకోకపోవడం వల్లే ఈ కారణాలు జరుగుతున్నాయి. అక్కడ కార్మికుల మీద ఒత్తిడి పెరగడం, పాత యంత్రాలు ఉపయోగించడం వల్ల ప్రధానంగా కారణాలు జరుగుతున్నాయి. దీని అన్నింటినీ సరిచేసి ఏదైతే రా మెటీరియల్ ఏముందో ఆ మెటీరియల్ గనుల ద్వారా సప్లై చేస్తే ప్రభుత్వం ప్లాంట్ కూడా రక్షించే వాళ్ళు అవుతామని చెప్పి మేము. ఇది ప్రధానంగా ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే అధికారుల పర్యవేక్షణ, అలాగే ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని, అలాగే ఎవరైతే చనిపోయిన బాధితులు ఉన్నారో వారికి చెల్లించిన నష్టపరిహారం సరిపోదని ₹1,00,00,000 చొప్పున ఒక్కొక్క కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని చెప్పి వీరు కోరుతున్నారు. కెమెరామ్యాన్ ముఖేష్తో వర్మ, ఆర్ స్టార్ టీవీ, విశాఖపట్నం.